అని చెప్పేసినట్టుగా కూడా తెలిసింది. కానీ ఆళ్ళ అమ్మకి మాత్రం అబ్బాయి వేరే కులస్తుడు కావడంతో కూడా అస్సలు ఇష్టం లేకుండా పోయింది. ఇంకొకటి ప్రస్తుతమైతే మనం పటాన్ చెరువులోని బీరంగూడలోనే ఉన్నాము. మరి నిన్న జరిగిన దారుణమైన ఘటన సాయి చరణ్ హత్య. మరి సాయి చరణ్‌ని తను ఏ అమ్మాయినైతే ప్రేమిస్తున్నాడో శ్రీజ తల్లి సిరినే కదా బ్యాట్‌తో మరి ఇంటికి పిలిసి ప్లాన్ ప్రకారమే ఇంటికి పిలిసి మరి తన పైన దాడి చేయడం జరిగింది అనేది సంచలనమైన వార్త అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో పరువు వెలుగులోకొచ్చిందనే చెప్పుకోవచ్చు. 3 మంత్స్ బ్యాక్ కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు 3 ఇయర్స్ బ్యాక్ కూడా అలాగే జరిగింది. పరువు హత్యలు రోజు రోజుకు మించిపోతున్నాయే తప్ప తగ్గటం లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్లేస్‌లోనే ఉన్నాం ప్రస్తుతం. ఇదే అపార్ట్మెంట్‌లో జరిగింది. ఇదే ఇల్లు. మరి శ్రీజ ఇల్లు ఇది. ఇక్కడికే పిలిపించడం జరిగింది శ్రావణ్‌ని. ఇక్కడికి పిలిపించి పకడ్బందీ ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే తను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచే ఆ అమ్మాయితో పరిచయం పెంచుకొని అప్పటినుంచే తను తనతో ప్రేమలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ అప్పటినుంచి కూడా తన తల్లి శ్రీజ తల్లి చాలా సార్లు ఆ అబ్బాయికి తిట్టడం కూడా జరిగింది అని తెలుస్తోంది. కానీ ఆ అబ్బాయి గానీ, ఈ అమ్మాయి కానీ ఎప్పుడు కూడా మాట వినలేదు. అయినప్పటికీ కూడా ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే ఇదిలోనే ఉన్నాము అని చెప్పేసినట్టుగా కూడా తెలిసింది. కానీ ఆళ్ళ అమ్మకి మాత్రం అబ్బాయి వేరే కులస్తుడు కావడంతో కూడా అస్సలు ఇష్టం లేకుండా పోయింది. ఇంకొకటి చాలా సార్లు పలుమార్లు ఆ అబ్బాయి పైన ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ అబ్బాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ? ఏంటి? తనకు ఆస్తిపాస్తులు ఏమున్నాయి? అని కూడా చాలా సార్లు తను నిఘా పెట్టినట్టుగా అంటే ఎంక్వైరీ చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మనం లోపలికెళ్దాము. లోపలికెళ్ళి ఎక్కడ అసలు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్‌లో ఇదే బిల్డింగ్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో వాళ్ళు ఉండేది కూడా ఆ ఫస్ట్ ఫ్లోర్‌లోనే. మరి ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. లోపలికెళ్దాము. లోపలికెళ్ళి చూపిస్తాను. ఇదే అపార్ట్మెంట్‌లో జరిగింది ఇక్కడే. మరి ఇదే అపార్ట్మెంట్‌లో ఫస్ట్ ఫ్లోర్‌లో జరిగింది. అబ్బాయిని అక్కడే అటాక్ చేయడం జరిగింది. ఇక్కడికి పిలిపించడం జరిగింది. హాస్టల్‌లో ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. తను మైసమ్మగూడ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ హాస్టల్ నుంచి పిలిపించడం గూడా జరిగింది ఇంటికి. ఇంకొకటి ఆ అమ్మాయి శ్రీజ కాల్ చేయడం జరిగింది శ్రావణికి. మా అమ్మ నన్ను తిడుతోంది, కొడుతోంది. నువ్వు రా అని చెప్పేసి ఆ అమ్మాయి శ్రీజ పిలిపించడంతో ఆ అబ్బాయి హుటాహుటిన ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఇక్కడికి వచ్చిన ఆ క్షణంలోనే తనని మాత్రము మరి ఏం జరిగింది అనే కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ లాక్ చేసున్నారు. కానీ ఇదే లోపల ఈ లోపలే జరిగింది. ఈ లోపలనే ఈ ఇంట్లోకి రప్పించుకోవడం కూడా జరిగింది ఆ అబ్బాయిని. రప్పించుకొని ఆ అమ్మాయి పైన అటాక్ చేస్తుంది. అంటే ఇద్దరు కూడా చెప్తే వినట్లేదు. ఈ శ్రీజ ఎన్నో సార్లు కూడా శ్రావణ్‌ని మనం బయటికి ఎళ్ళిపోదాము, మనము పెళ్లి చేసుకుందాము, నన్ను తీసుకెళ్ళిపో మా అమ్మ ఒప్పుకోవట్లేదు అని ఆ అమ్మాయి ఎన్నో సార్లు కూడా శ్రావణ్ పైన ప్రెషర్ చేయడం కూడా జరిగింది. ఆ ప్రెషర్ చేయడంతో కూడా ఆ ప్రెషర్‌కి అబ్బాయి ఈడికి రావడం కూడా జరిగింది. మా అమ్మ నన్ను చంపేస్తానంటాంది. నువ్వొచ్చి నన్ను తీసుకెళ్ళు అని చెప్పినప్పుడు కూడా ఆ అబ్బాయి ఇక్కడికి పరిగెత్తుకొని రావడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా! అక్కడ దాకా కూడా పోర్షన్ అంతా కూడా వాళ్ళదే ఇక్కడ. ఈ పైనంతా ఇందులోనే ఉంటారు శ్రీజ వాళ్ళు. ఇక్కడే మరి ఇక్కడికి రావడంతోటి కూడా ఆ అమ్మాయిని కొడుతూ ఉంటే ఈ శ్రావణ్ అడ్డుపడడంతో కూడా ఈ శ్రావణ్ పైన కూడా అటాక్ చేయడం జరిగింది బ్యాట్‌తో. బ్యాట్‌తో అలా చేసింది అంటే ఎంత ధైర్యం ఉండాలి? ఆ బ్యాట్ ఎక్కడి నుంచొచ్చిందసలు? ఆ బ్యాట్ ఎందుకు ఇంట్లో ఉంది? పోనీ అమ్మాయి కదా ఇంట్లో ఉంది, క్రికెట్ ఆడుతుంది అనుకోవచ్చు కానీ, ఇంకొకటేందంటే శ్రీజ తల్లి సిరి సింగిల్ పేరెంట్ తను. తన హస్బెండ్ లేరు. కాకపోతే తను ఎక్కడో ఒక రైల్వేలో పనిచేస్తున్న అతనితో సహజీవనం కూడా గడుపుతోంది అనే విషయాలు బయటికొస్తున్నాయి. మరి తనతో సహజీవనం చేస్తున్నప్పుడు కూడా తన కూతురు మాత్రము వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే మాత్రం ఒప్పుకోవడం లేదు ఆ తల్లి. ఒప్పుకోకుండా పిలిపించేసి బ్యాట్‌తో బాది అబ్బాయిని హతమార్చడం జరిగింది. ఇది ఎంత బాధాకరం అని చెప్పుకోవచ్చు. ఆ అబ్బాయికి తల్లిదండ్రులు లేకపోవడంతో తన పెద్దనాన్నే ఆ అబ్బాయిని పెంచుకుంటూ, చదివించుకుంటూ, పోషించుకుంటూ అన్నీ కూడా సక్రమంగా ఆలనా పాలన చూసుకుంటూ ఇక్కడ హైదరాబాద్‌లో చదివిస్తున్నాడు. అలాగే ప్రైవేట్ కాలేజీలో చదివించడమే కాకుండా ప్రైవేట్ హాస్టల్‌లో పెట్టి చదివిస్తున్నప్పటికీ కూడా ఆ అబ్బాయి చదువుకుంటూ ఉన్నాడు. ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు.
ఆళ్ళిద్దరూ ప్రేమలో ఉండడం నిజము. ఆ అమ్మాయి కూడా అతన్ని కలిసేది అప్పుడప్పుడు. ఆళ్ళ మదర్ మాత్రం ఫోను చేసి తిట్టేది. "వేరే కులస్తుడివి నువ్వు. నా కూతుర్ని నీకిచ్చి చెయ్యను" అని చెప్పేసి కూడా ఎన్నో సార్లు చెప్పింది. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉండడం బట్టి, ఒకరికొకరు ప్రేమించుకోవడం బట్టి కూడా మరి నేను చేసుకుంటాను, ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరుతాను అని చెప్పేసి మాటిచ్చాడు. మోసం చేయలేదు. మాటిచ్చాడు. ఇక్కడ నేను చేసుకోను అని చెప్పలేదు. నేను చేసుకుంటాను అన్నాడు. కానీ నీకిచ్చి నేను చెయ్యను అనింది ఆ తల్లి. అని చెప్పేసే పరువు పోయిందని ఇప్పుడు తను శ్రావణ్‌ని బలి తీసుకుందనే చెప్పొచ్చు. కిరాతకమైన ఈ తల్లి. ఎందుకంటే కన్న కూతురు మీదే ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుంది. అంటే ఇంకా ఎంత కర్కోటకురాలో అర్థం అవ్వట్లేదా? కన్న కూతుర్ని బ్యాటుతో కొడితే ఆ అమ్మాయికి చెయ్యి కూడా విరిగింది. హోలిస్టిక్ హాస్పిటల్‌లో మరి రాత్రి వరకు కూడా అక్కడే ఉంచి తన కట్టు కట్టిన తర్వాత పోలీసులు అక్కడి నుంచి ఆ అమ్మాయిని తీసుకొని రావడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ సిరిని మాత్రం అంటే శ్రీజ తల్లిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేనే కొట్టాను అని ధైర్యంగా చెప్తుంది ఆ కర్కోటకురాలని చెప్పొచ్చు. ఎందుకంటే నా కూతుర్ని కొడుతుంటే వచ్చి ఆయనకు తగిలింది, ఆ స్పాట్‌లో పడ్డాడు అని చెప్పేసి అంటుంది. ఇద్దే ఇంట్లో తను బాగా కొట్టి పడేస్తే కిడ్నీలకు దెబ్బ తగిలి, తలకి దెబ్బ తగిలి, పక్కటెముకలకు దెబ్బ తగిలి, ఈ ఇంట్లో శ్రావణ్‌ని అలాగే పడేసి తన కూతుర్ని మాత్రం హాస్పిటల్‌కో తీసుకొని ఎళ్ళిపోయింది. అంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ప్లానింగ్ ఉండాలి, ఎంత మూర్ఖత్వం ఉండాలి, ఎంత కఠినమైన మనసు కలిగి ఉండాలి అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇంట్లో పడేసి ఎళ్ళిపోయిన తర్వాత కూడా దాదాపు ఉదయం 6 గంటల వరకు కూడా రాత్రంతా ఇదే ఇంట్లో ఉన్నాడు శ్రావణ్. మరి శ్రావణ్‌ని ఇదే ఇంట్లో పడిపోయి ఉన్నాక కూడా పలుమార్లు శ్రావణ్ పెదనాన్న ఎన్నో సార్లు తనకు ఫోన్ చేయడం జరిగింది. అయినప్పటికీ శ్రావణ్ ఫోన్ ఎవ్వరూ కూడా లిఫ్ట్ చేయలేదు. ఎందుకంటే సాయంత్రం 5:30 సమయంలోనే తన కూతుర్ని తీసుకొని హాస్పిటల్‌కెళ్ళింది ఆ మహాతల్లి. వాస్తవంగా చెప్పాలంటే. ఆ సాయంత్రం 5:30 సమయంలో తన కూతురు స్పృహ తప్పి పడిపోయింది దెబ్బలు తగిలి. స్పృహ తప్పి పడిపోతే నా కూతురికి ఏమైతుందో అని చెప్పేసి మరి ఎవరిని తీసుకొనెళ్ళింది? ఆ బండి మీద డ్రైవింగ్ చేసిందెవరు? కూతుర్ని కూర్చోబెట్టుకునిందెవరు? ఇవన్నీ కూడా పోలీసులు ఇప్పుడు బయట పెట్టాల్సి ఉంది. కూతుర్ని మాత్రం తీసుకొనెళ్ళిపోయింది. కూతుర్ని చూపించుకునింది. అంతా అయిపోయింది. కూతుర్ని హాస్పిటల్‌లో జాయిన్ చేసింది. ఆ తల్లి మళ్ళీ ఇక్కడికే తిరిగొచ్చింది. ఆ దుర్మార్గురాలని చెప్పొచ్చు. ఎందుకంటున్నాను ఈ మాట అంటే దుర్మార్గురాలని ఎలా అంటారు అని అంటున్నారంటే అని క్వెషన్ చేయొచ్చు. కానీ తప్పు లేదనిపించింది. ఎందుకంటే ఈ రోజున అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఎళ్ళిపోయే వాళ్ళు ఎంతోమందున్నారు. అలాంటిది ఇక్కడ ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడు. పరువు హత్య కింద తక్కువ కులపోడివని, అమ్మా నాన్న లేని అనాథవని నిందించడమే కాకుండా అతని మీద చేయి చేసుకొని, అతని మీద దాడి చేసి ఈరోజు తన మరణానికి కారణమయ్యింది. కూతురు మీద కూడా కన్న తల్లి ప్రేమ లేకుండా కూతుర్ని కూడా ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. అలాంటి దాన్ని దుర్మార్గురాలనకుండా ఇంకేమంటారు మీరే చెప్పండి. అలాంటిది ఈ ఇంట్లోనే శ్రావణ్‌ని రాత్రంతా కూడా ఉంచి తెల్లవారుజామున మళ్ళా అదే ఫోన్ తీసుకొని కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేసి వాళ్ళ పెదనాన్నకు ఫోన్ చేసి, "ఇక్కడే పడున్నాడు వచ్చి తీసుకెళ్ళండి." అంటే ఎంత అసలు మీరే ఆలోచించాలి. ఇంక ప్రజలే నిర్ణయం తీసుకోవాలి దీనిపైన. "ఇక్కడే పడున్నాడు వచ్చి